కొంతమంది మనకేం కావాలి ఇప్పుడే కొంతమంది అడిగి తెలుసుకున్నారు. ర్యాషన్ ఏం కావాలి, దీనితో పాటు మీకు సమాధానం చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు శాసనసభ్యులు గతంలో కూడా చాలా విషయాల్లో మేము చూసాము. కానీ ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం మహిళల్లో ఈరోజు చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పంచాయతీ శాఖ వారు చూసుకుని మమ్మల్ని అందరినీ బలపరిచారు. విరిగిపోయిన మా వెన్నులకి ఎందుకనే గెలిచారు. వారికి శిరస్సు నమస్కరిస్తున్నాం. ఇవాళ బిఎస్సీ గారు తిరుపతి గారు మాట్లాడారు, సర్పంచ్ గారు మాట్లాడారు, చక్కగా ఎవరు మాట్లాడినా సర్పంచ్ గారు ఉన్నట్టుగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఇవాళ ఇక్కడ ప్రాబ్లం యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి శ్రీనివాస్ గారు కళాశాల ప్రాబ్లం అంటే నిజా ప్రజల్లో నిజాయితీకి రావాలి. అలాంటి స్వలాభాల కోసం ఆలోచించే వారికి సంప్రదాయాలు రాజకీయాలు కాదు, సమాజ సేవ, దేవ సేవ, అలాగే దేశ సేవ, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తానన్న ఒకే ఒక నాయకుడు కూడా మీకు చెప్పితే ఏ నాయకుడైనా దేశం కోసం ప్రాణాలు ఇస్తానని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. పవన్ కళ్యాణ్ ఒకరే. అంతలా ప్రేమ ఉంది కాబట్టి ఆ కోసం నేను ఒక గ్రామీణ పరివార సంస్థ ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు సరే ఇది ప్రధాన సమస్య చెరువు ప్రధాన సమస్యగా చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అండి. జై జనసేన, జై హింద్. చక్కటి వాతావరణంలో ఒక గ్రామంలో నన్ను ఆహ్వానించడం ఏదో ప్రభుత్వ కార్యక్రమం కాదు. అందరితో కలిసి కూర్చుని మాట్లాడి మీ సమస్యల గురించి కొంతవరకు అవగాహన వస్తే బాగుంది. తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కొత్త ఆలోచనలతోటి అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో జరగాలి, సంక్షేమం అనేది ప్రతి ఇంటికి చేరాలి. నిజంగా ఇందాక సర్పంచ్ గారు మనస్ఫూర్తిగా పార్టీకి అతీతంగా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాక మన ఓట్ల గురించి కాదు మాట్లాడేది. మనందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మీకు చేరుతున్నాయి, ఇంకా మెరుగైనవి ఏమైనా చేయగలుగుతామనే దానిపైన నేను మాట్లాడాలి తప్ప రాజకీయంగా కాదు. సర్పంచ్ గారిని నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంపీటీసీ గారు మాట్లాడడం నిరాకరించినా కూడా 1500 ఓట్లతోటి త్రిమూర్తులు గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు. ఈనాటి సభకి జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ గారు వచ్చారు, ఆయన కూడా స్వాగతిస్తూ మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కాకినాడ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న మా బాబు గారికి, ఇక్కడికి చేసిన అందరికీ నాయకులందరికీ, వివిధ శాఖల అధికారులు, మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అనేక మంది సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా దాదాపు 1834 గృహాలు ఉన్నాయి నాకు మన గ్రామంలో. నిజంగా నాకే చాలా ఆశ్చర్యం జరిగింది. ఎందుకంటే రాగానే నేను ముందు వెళ్ళింది రేషన్ పంపిణీ ఎట్లా జరుగుతుంది. రేషన్ పంపిణీ విషయంలో ఎవరికి కూడా
ఇబ్బంది కలగకుండా దానికోసం స్థానికంగా మీకున్న ఒక వెసులుబాటు కల్పించడానికి మీ అందరి కోసం పనిచేస్తున్న దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన గ్రామం. 1834 గృహాలకు గాను మనం ఈ రోజున 1682 రేషన్ కార్డులు ఇచ్చాం. 1682 రేషన్ కార్డులకు గాను దీపం 2 పథకం ఎప్పుడైతే మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చామో మీ అందరికీ కూడా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ నినాదంతో మనం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేము మాట ఇచ్చాం. ఈ గ్రామంలో నేనే చాలా ఆశ్చర్యపోయాను, అభినందిస్తున్నాను కూడా అందరినీ. 100% అందరికీ సిలిండర్లు అందినాయి అనేది వాస్తవం కాదు? చేతులెత్తారా ఎవరికైతే గ్యాస్ సిలిండర్ వచ్చినా? ఓ వెరీ గుడ్. కొంతమంది ఇంకా ల్యాబ్లో ఉన్నారు. ఇబ్బంది ఉందా? పథకం మనం ఎప్పుడైతే దీపావళి రోజు ప్రారంభించి తీసుకొచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో మీరే ఆశ్చర్యపోతారు, దాదాపు 1 కోటి మందికి ఇచ్చాం. 1 కోటి మంది మహిళలకి మనం ఉచితంగా గ్యాస్ పథకం ఇచ్చాం. ఇది గతంలో 1994లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దీపం కొంతమందికి ఇచ్చారు పథకం, కొంతమందికి ఇవ్వలేకపోయారు. అంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఇళ్లలో మీరు కట్టెపొయ్యిలు పెట్టుకోకూడదు, గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటే ఉపయోగపడుతుందని ఆలోచనతో ఆ రోజు చేశాం. आपका नाम क्या बोले इससे पहले? షేక్ హుసేన్ బి. ఆవిడ ఇందాక లైన్లో కూర్చున్నారు బాబు గ్యాస్ తీసుకోవడానికి. बहुत शुक्रिया. గట్టిగా అది మామూలు విషయం కాదు, ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం మన ప్రభుత్వంలో. అయినా కానీ ఈ రోజు వరకు 7,800 కోట్ల రూపాయలు మనం రైతుల ఖాతాలో 24 గంటల్లోనే మనం జమ చేసాం. సుమారు 33,52,000 టన్నులు మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం. మన మండలంలోనే దాదాపు 1,40,000 మెట్రిక్ టన్నులు, మన జిల్లాలో కాకినాడ జిల్లాలో 1,40,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. రైతులు ఉన్నారా ఎవరన్నా? పడ్డాయా మీ అకౌంట్లో డబ్బులు? ఏమండి పడ్డాయా? మరి థ్యాంక్ యూ చెప్పరా? తెలియదు ఆ విషయం, అదే చెప్తా. జనసేన కార్యకర్తలు కృషి చేసి పనిచేస్తున్నా ఏం చెప్తాంటే ఏ ప్రభుత్వంలో 18 రోజులు నెల 20 రోజులు అవుతాయి. మన ప్రభుత్వంలో కొన్న టైంకి 24 hours డబ్బులు ఏమంటే మొత్తం 40% దివ్యాంగులు పాపం ఎవరైతే కష్టంగా ఉండాలి జీవితాలు, వారికి 6,000 రూపాయలకి పెంచాం. మంచం మీదే ఉండిపోయి ఒక సహాయకుడితోటే వాళ్ళు పాపం జీవితం గడిపే చాలా మంది పాపం వృద్ధులు కానివ్వండి, యాక్సిడెంట్లో ఇబ్బంది అయిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరికీ మనం 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయడం లేటువంటి కార్యక్రమం. నెలకి ప్రతి నెల ఒకసారి వినాలి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా. ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ అది ఆదివారం అయితే 31వ తారీఖున వస్తున్నారు మన అధికారులందరూ కూడా. ఒకే నెల ప్రభుత్వం నుంచి మేము వెచ్చించేది 2,700 కోట్ల రూపాయలు క్యాష్ ఇస్తున్నాం మీ అందరికీ కూడా. అసలు నిజంగా ఈ స్థాయిలో గతంలో ఏం చెప్పారు వాళ్ళు? వాలంటీర్ వ్యవస్థ అన్నారు, ఇంటింటికి వస్తా అన్నారు. ఏం లేదు, ప్రభుత్వ యంత్రాంగంలో ఒక చక్కటి మార్పు తీసుకొచ్చి మీ అందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. 2,700 కోట్ల రూపాయలు పెన్షన్ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అది మీరు దయచేసి గమనించండి. విధంగా మీరందరూ కూడా ఎదురు చూసేది 15,000 రూపాయల కోసం తల్లికి వదనం. అవునా? ఎంతమంది ఎదురు చూస్తున్నారు చెప్పండి? తల్లికి వదనం అందరూ లేపేసారు చేయి. అమ్మ ఖచ్చితంగా మీకు మే మాసంలో ఎంతమంది బిడ్డలున్నా కూడా బిడ్డకి 15,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9,500 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇంకా ఒక ఏప్రిల్ మాసమే ఆగాలి మీరు. మే మాసంలో తప్పకుండా మీకు అందించబోతున్నాం. రైతులలో కూడా గతంలో ఇచ్చిన మాట మేరకు 20,000 రూపాయలు ఖచ్చితంగా రైతులకు కూడా 3 విడతల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా మీకు అందిస్తాం. మీరందరూ మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించారంటే అసలు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఎవరు ఊహించని విధంగా మీరు ఆశీర్వదించారు. పార్లమెంటు సభ్యుడికి రావాల్సిన మెజారిటీ ఒక శాసనసభ్యుడు. అవునా?
పక్కనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారా ఆయన ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నిలబడ్డారు. ఇక్కడ సోదరుడు నానాజీ గారిని కూడా 80,000 మెజార్టీతో గెలిపించారు. సో ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చూపించిన అభిమానం, ఒక నమ్మకం, ఒక మార్పు కోసం ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు ఇది పార్టీకి అతీతంగా చేసుకుందాం. దీంట్లో ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. కలిసికట్టుగా చేసుకుందాం, జాగ్రత్తగా చేసుకుందాం. అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో కూడా జరగాలి. విడతల వారీగా చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆయన గ్రామ సభలు నిర్వహించి ఒకే రోజున 13,371 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామ తీర్మానాలు చేసి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం ప్రారంభించాం. వీటితో పాటు మీకు మాట ఇస్తున్నాం, 2028 కల్లా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మీకు రక్షిత మంచినీటి పథకం అందించేటట్టు జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక గొప్ప కార్యక్రమం తప్పకుండా మేము చేపట్టబోతున్నాం. గ్రామంలో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త పరికరాలు, డ్రోన్ టెక్నాలజీ, అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఒక మహిళ అయ్యారు, సంతోషం, మీకు మోసం చేశారు, అది వాస్తవం, ఒప్పుకోవాలి కూడా. ఏదో ఆరోగ్య కాలనీలు కట్టేశాం, ఇల్లు కట్టేస్తాం, మీకు మోసం చేశారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త పథకం రాబోతుంది. 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం మనం ఎస్సీ ఎస్టీ మహిళలు. 50,000 రూపాయల వరకు బీసీ మహిళలకు ఇద్దాం అనుకున్నాం. సో తప్పకుండా అదనంగా వచ్చే ఈ నిధుల్ని మీరు ఉపయోగించుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి. జాయింట్ కలెక్టర్ గారు నాకు మాట ఇచ్చారు, ఇంటింటి సర్వే చేస్తాను. సో ఈ గ్రామంలో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని ఈ ఊర్లో ఇంటింటికి సర్వే చేసి మీకు ఏం అవసరం ఉన్నా, పెన్షన్ అంటే పెన్షన్, రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు, గ్యాస్ బండ్ అంటే గ్యాస్ బండ, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకు కూడా పెన్షన్ విషయంలో దయచేసి మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఏప్రిల్ నుంచి ఇద్దామని అనుకుంటున్నాం కొత్త పెన్షన్లు. అది మీరు ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. మేము వాకల్పూడిలో ఒకటి, వలసపాకలో ఒకటి, మేము పండూరులో ఒకటి పెట్టడం జరిగింది. దాన్ని మంత్రి గారిని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఏంటంటే మాట్లాడతాను అంటే బాబు ఎలా ఉన్నాడు రా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.